ఏమండి మీరు చూస్తూనే ఉన్నారు ఏదైతే ఇప్పుడు మంగ్లీ ఇష్యూ ఉందో అది తెలుగు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఉంది. ఎప్పుడైతే అడ్వకేట్ సుబ్బు కేసు పెట్టాడో ఒక్కసారిగా ఈ ఉద్దంతం వెలుగు చూడడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులందరి తరపున అడ్వకేట్ సుబ్బు పోరాటం చేయడం జరుగుతుంది. నన్ను బెదిరించి భయపెట్టించే క్రమంలో మంగ్లీ నా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. నేను ఎప్పుడు వ్యక్తిగతంగా మంగ్లీ గారిని దూషించలా, మంగ్లీ గారిని అంటే విభేదించలా, ఆవిడ పైన తప్పుడు ఆరోపణ చేయాల. ఆన్ బిహాఫ్ ఆఫ్ నా క్లయింట్స్ ద్వారా మాత్రమే నేను మాట్లాడడం జరిగింది. మరి క్లయింట్ తరపున మాట్లాడిన నా మీద కంప్లైంట్ పెట్టినటువంటి మంగ్లీ గారు ఎందుకని తన పేరు చెప్పి కోర్టులలో స్కామ్ చేసిన వాళ్ళ పేరు మీద కేసులు పెట్టట్లేదు? ఎందుకని వాళ్ళందరినీ కూడా వదిలేస్తున్నారు? ఎందుకని నువ్వు విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నావు? ఎందుకని నువ్వు బంజారా కార్డు ప్లే చేస్తున్నావు? నువ్వు తప్పించుకోవడం కోసం ఇంకొక బంజారా ప్రముఖ యాంకర్ని దీంట్లోకి లాక్కొస్తున్నావు. నేను ఎప్పుడన్నా ఆవిడ గురించి మాట్లాడానా? ఎప్పుడన్నా ఆవిడ గురించి ప్రస్తావించానా? నేను ఎప్పుడన్నా బిగ్ బాస్ గురించి మాట్లాడానా? నేను భరతనాట్యం డాన్సర్ అని ఎప్పుడన్నా చెప్పానా? నేను ఏదన్నా నేను పలానా అని ఎప్పుడన్నా దీని గురించి మాట్లాడానా? ఏంటంటే దీన్ని పక్కదారి పట్టించడం కోసం మాత్రమే జరుగుతున్నటువంటి కుట్ర. సో తప్పకుండా ఇదంతా కూడా తెలంగాణ అదేవిధంగా తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు ఖండిస్తున్నారు. ప్రజల మద్దతు కూడుకొని అంటే బాధితులకు ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళ మద్దతు వస్తుంది. ఖచ్చితంగా ఇందులో మంగ్లీ గారు తప్పు చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఈ రోజు నిన్న డీజీపీ గారిని కలిశారు. మేము కూడా పంజాగుట్ట పోలీసుల మీద అదేవిధంగా మంగ్లీ గారి మీద కూడా తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి అదేవిధంగా కమిషనర్ గారికి అదేవిధంగా గౌరవ ఉన్నత న్యాయస్థానంలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరి దగ్గర ఆధారాలు ఉన్నాయో చూసుకొని తీసుకొని రండి. ఖచ్చితంగా మీరు మీడియా ముఖంగా నేను బహిరంగ ఛాలెంజ్ విసురుతున్నా. మీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకొని రండి. నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలని నేను తీసుకొని వస్తా. ఎవరు తప్పు చేశారో ఎవరు దొంగ ఎవరు దొలో తేలిపోద్ది. మీరు ఒకరు మీడియాకే ప్రత్యేకించి ఎందుకు ఇంటర్వ్యూ ఇప్పించాలి? రమావత్ మధుతో మిగతా వారితో ప్రధాన మీడియా ఛానల్ ముందుకు పిలవండి. వాళ్ళందరూ బహిరంగ చర్చకు రమ్మనండి. వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు రమావత్ మధు ఫోటోలు చూపిస్తుండు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూపించు, నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపించు. ఫోటోలు అందరూ కలిసి దిగిన ఫోటోలు ఎందుకు ఉండవు? ఎవరి దగ్గర ఉంటాయి? నేను పెద్ద పెద్దలతో దిగిన ఫోటోలు ఉంటాయి అయితే అయిపోద్దా? నువ్వు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూపించు. నీ తప్పు లేదంటానికి ఆధారాలు ప్రొవైడ్ చేయి. మధు కూడా తప్పుడు ఆరోపణ చేస్తుండో ఇదంతా మంగ్లీ స్క్రిప్ట్. వాళ్ళ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అయితే చెప్తున్నారో వాళ్ళందరూ కూడా న్యాయవాదులు కూడా పక్కదోవ పడుతున్నారు. దయచేసి న్యాయవాదు మిత్రులారా, మంగ్లీ గారి దగ్గర ఉన్నటువంటి న్యాయవాదులు మేల్కొనండి. కేవలం వృత్తి ధర్మం మీరు చెయ్యండి. వృత్తికి అన్యాయం చేయొద్దు. న్యాయం తరపున నిలబడండి. వాళ్ళ తమ్ముడు ఎవరైతే శివ ఉండు వాళ్ళ అక్క పేరు చెప్పే ఉండు వాళ్ళక్క ప్రత్యక్షంగా మురళీ నాయక్ అని కర్ణాటకలో ఒక ఆయన చనిపోయిండు. ఆయన్ని కలవడానికి ఎవరైతే హేమాకాంత్ రెడ్డి ఉండో అతను అరేంజ్ చేసిన వెహికల్లోనే వెళ్ళింది. మరి రమావత్ మధు ఎవరో తెలియకుండా అతను అరేంజ్ చేసిన వెహికల్లో ఎలా వెళ్తుంది? తెల్లవారుజామున రమావత్ మధు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తుంది? రమావత్ మధుతో ఎందుకు సత్సంబంధాలు కొనసాగిస్తుంది? మొదట్లో అసలు ఆడెవడో నాకు తెలియదండి. తర్వాత నిన్న ప్రెస్ మీట్ లో మా బంజారా కమ్యూనిటీ మావాడు అందుకే ఆదరించి అంటుంది. అతుకులు బొంతలు లేని ఒక సమాధానాల అల్లికలో ఈవిడ కొట్టుమిట్టాడుతుంది, తప్పుడు ఆరోపణ చేస్తుంది. ఆరోపణకు సంబంధించిన ఆధారాన్ని ఒక్కటి కూడా ఇప్పటి వరకు మంగ్లీ గారు సమర్పించడం లేదు. ఎందుకు మీరు సమర్పించడం లేదు? బహిరంగ చర్చకు రండి. బాధితులందరూ ఇక్కడే ఉన్నారు. మీరు బాధితుల పక్షాన రేపు హైకోర్టుకు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.